అందరికీ నమస్కారం. గత పోయిన వారం కొంచెం హైదరాబాద్‌లో ఉన్నాను. చాలామంది కలవాలనుకున్నారు. కానీ కలవలేకపోయాను. కొంచెం బిజీ షెడ్యూల్ ఎక్కువగా ఉండడం వలన కొంచెం ఇబ్బందయ్యింది. నెక్స్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ కలుస్తానని తెలియపరుస్తున్నాను. ఇక చాలామంది కామెంట్స్‌కి సంబంధించిన వీడియోస్ ఏం పెట్టట్లేదు అని చాలామంది అడగడం జరిగింది. వారికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొంత సెలవు పెట్టుకొని వచ్చాను. ఇక్కడ ఆఫీస్‌లో వర్క్ ఎక్కువగా ఉండడం వలన నేను పెట్టలేకపోయాను. ఇక కామెంట్స్‌లో మొట్టమొదటిగా పెట్టిన కామెంట్ ఏంటంటే, నేను చాలా గ్రూప్స్ ఉన్నాయి నాకు. పెయిడ్ గ్రూప్స్ ఉన్నాయి. వీక్లీ గ్రూప్స్ ఉన్నాయి. ఆహ్, ప్రశ్న, ప్రశ్న విధానం సంబంధించిన గ్రూప్ ఉంది. ఒక్కొక్కసారి మన యూట్యూబ్‌లో చాలామంది ఆస్ట్రాలజర్స్‌తో ఒక క్లాస్ అనేది పెడుతూ ఉంటాను. ఇలాగ 2, 3 గ్రూపులున్నాయి. వాటిల్లో ఒక ఒక స్టూడెంట్ అడుగుతున్న ప్రశ్న, "నమస్కారం గురువుగారు. నేను మీ దగ్గర ఆస్ట్రాలజీ క్లాస్‌లో జాయిన్ అయి ఉన్నాను. మీరు ఒక పర్సన్‌కి రెమెడీగా గడ్డి పీకమని చెప్పారు. ఆ అబ్బాయి అలా 4 నెలలు హ్మ్. చేశాక అతనికి 400,00,00,000 ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్‌కి, గడ్డికి సంబంధం ఏంటి? ఆస్ట్రాలజీలో ఉన్న లూప్ హోల్ తెలియపరచండి" అన్నారు. అమ్మా మీరు ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నారు కాబట్టి నేను మీకొక విషయం చెప్తాను వినండి. గ్రహానికి సంబంధించిన కారకత్వం ఉంటుంది. భావానికి సంబంధించిన కారకత్వం ఉంటుంది. సో, అవి 2 క్లెన్జింగ్ జేయాల. చేసి ఒక రెమెడీ చెప్పాల. ఆ రెమెడీ కూడా ఎలాగుండాలంటే రొటీన్ వర్క్‌లో ఉండాల. రొటీన్ వర్క్. ఇప్పుడు రొటీన్ వర్క్ అనేటప్పటికి ఆరో భావాన్ని తీసుకోండి. ఆరో భావం అనేది రొటీన్ వర్క్. సో, రొటీన్‌గా ఆయన గడ్డి పీకడం వలన వచ్చినది అంటే, అక్కడ చూడండి రొటీన్ వర్క్ వేరు, గడ్డి పీకడం వేరు. అదొచ్చేటప్పటికి ఎనిమిదో భావానికి సంబంధించింది. అంటే ఏంటి? వి వి విడదీయడం, కట్ చేయడం అనేవి మొత్తం మనకి ఎనిమిదో భావంలో ఉంటాయి. ఈ గడ్డి అంటానికి కారణం ఏంటంటే, బుధుడు గాని, కేతువు గాని సంబంధం రావాల. అది ఆరో భావానికి ప్లస్ మన ఎనిమిదో భావానికి కూడా రావాలి. వస్తేనే ఆ మాట చెప్తాం. ఎందుకు చెప్తామంటే గతంలో కూడాను మేము ఒక పిల్లాడు మా యొక్క స్నేహితుడు ద్వారాగా వచ్చాడు. ఆయనేం చెప్పాడంటే, "అయ్యా! మళ్ళీ ఆయన చెప్పేది రెమెడీ మీరు చేయగలిగితే మీరెళ్ళండి. లేతే ఎళ్ళమాకండి. ఆయన పూజలు, పునస్కారాలు ఇలా చేయండి, అలా చేయండి" అని చెప్పడాయన. ఎందుకంటే దాంట్లో పూజలతో అవుతుందా? జపంతో అవుతుందా? లేకపోతే రొటీన్ వర్క్‌లో ఉంటే వస్తుందా అనేది ఆయన చెప్తాడు అని ఒక బీటెక్ చదివిన స్టూడెంట్‌కి జాబ్ రాట్లేదని నా దగ్గర పంపించారు. పంపిస్తే వారి యొక్క జాతక పరిశీలన చేయడం జరిగింది. వారు మన విజయవాడకి సంబంధించిన వాస్తవ్యులే ఆళ్ళు గూడా. అయితే ఆ పిల్లాడికి మేము ఏం చెప్పామంటే, "నీకు జాబ్ గావాలి అని నువ్వొచ్చావు. కానీ నాకు అది కాదు. నాకు కావాల్సిన కొన్ని పనులున్నాయి. ఆ పనులు నువ్వు రొటీన్‌గా చేస్తే అప్పుడు చెప్తానన్నాను." "ఏంటండి?" అన్నాడు. "మీకు గేదెలున్నాయా?" అని అడిగాను. "ఆ! ఉన్నాయండి" అన్నాడు. ఉదయాన్నే లెగిసి దీపారాధన చేసుకొని చక్కగా మీకు ఉన్న పొలాల్లో ఉన్న గడ్డి కోసుకొచ్చి గేదెలకు పెట్టుకో అన్నాను. ఇది చాలా యాదృచ్ఛికంగా ఉంటది. ఫన్నీగా ఉంటది. ఏంటి దీంట్లో గూడాను ఇది రెమెడీయా అనే భావన కలుగుద్ది. కానీ దాంట్లో లోతుగా మీరు ఆలోచిస్తేనే దానికి దొరుకుద్ది. లేతే దొరకదు. దొరకదు. ఎట్టి పరిస్థితిలో దొరకదు. ఇప్పుడు ఆయన గడ్డి పీకడానికి కారణం ఏంటా అంటే మీకు అర్థమైందా ఇప్పుడు? బుధుడు రావాలి, కేతువు రావాలి, ఎనిమిదో భావం రావాలి, మూడో భావం రావాలి, ఆరో భావం రావాలి. ఇక్కడ ఈ భావాల్ని, భావ కారకత్వాన్ని మీకు తెలిసుంటే వస్తది. లేతే రాదుగా. కాబట్టి
అష్టమ భావాన్ని కూడా యూటిలైజ్ చేశాను, మూడో భావానికి యూటిలైజ్ చేశాను, ఆరో భావానికి కూడా యూటిలైజ్ చేశాను. మూడు అంటే ఏంటి? చేతులు కాళ్ళకు సంబంధించింది. ఆరు అంటే ఏంటి? రొటీన్ వర్క్ కి సంబంధించింది. ఎనిమిది ఏంటి? ఆపరేషన్ కి సంబంధించింది. ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఒంటి మీద కత్తితో కోస్తారా లేదా? కోస్తారు కదా, కోస్తారు. అలాగే నేనేం చేశాను? ఎనిమిదో భావానికి, ఆయన డాక్టర్ కాదు. డాక్టర్ అయితే సర్జరీలు దాంట్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పేవాడిని. కానీ ఆయన డాక్టర్ కాదు. కాబట్టి ఆయనకి ఎనిమిదో భావం అనేది ఏంటి? ఈయన వెళ్ళిపోయి ఆపరేషన్ చేయమంటే మనిషి బతుకుతాడా? చనిపోతాడు. సో దానికి మనం ఏం చేసామంటే గడ్డి అన్నాం. గడ్డి ఎందుకని అంటే ఇక్కడ బుధుడు కేతువు కంపల్సరీ దాంట్లో రావాలా. గ్రహాలు ఆ బుధుడికి గాని కేతువుకి గాని రెంట్ కట్టాల. కాబట్టి ఎనిమిదో భావంలో గ్రహాలు ఏమున్నాయో తెలియదు. ఆయన గత 6 నెలల క్రితం అన్నారు కాబట్టి బాగా నాకు గుర్తులేదు. ఓకేనా? సో ఇక్కడ గడ్డి పీకడానికి అలాగే గడ్డి కోయడానికి తేడా ఉంటది. నేను గడ్డి పీకండి అన్నానంటే చేతిలో ఆయుధం లేదు అన్నట్టు. కాబట్టి ఆయుధం ఉంటే కేతు కంపల్సరీ కావాలిగా. అయితే కేతు యొక్క కారకత్వాలలో విభజించడం, భూమి నుండి మొక్కని వేరు చేయడం. ఇప్పుడు మనం గడ్డిని పట్టుకుని పెక్కనే ఏమవుతుంది? భూమిలో ఉన్న గడ్డి తెగి చేతిలోకి వచ్చేస్తుంది. అంటే విభజించాం, దాన్ని కట్ చేసాం. సో ఇది రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అయితేనే అవి వస్తాయి, అయితే రావు. ఓకేనా? ఈ బీటెక్ స్టూడెంట్ కూడా ఇలాగే చెప్పాను. ఒక 15-20 రోజుల తర్వాత ఒక కంపెనీలో 12 లక్షలు ప్యాకేజ్ తో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు మళ్ళీ. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు. మా ఫ్రెండ్ కూడా చెప్పారు వాళ్ళు. ఇదేంటయ్యా మా అబ్బాయి బీటెక్ చదువుకుంటే గడ్డి కోయమంటాడు ఏంటయ్యా ఆయన అని. ఆయన చెప్పాడు కదా మీరు కోసేయండి అన్నాడు. కోసిన తర్వాత 15-20 రోజుల తర్వాత ఒక కంపెనీలో 12 లక్షల ప్యాకేజ్ తో ఆయనకి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన దానికన్నా ఆయనకి దిగిలేంటయ్యా అంటే మళ్ళీ నేను రోజు గడ్డి కొయ్యాలా వద్దని అడగడానికి వచ్చాడు మళ్ళీ. మరి ఇక్కడ జ్యోతిష్య పరంగా నీకు రొటీన్ వర్క్ లో గడ్డి కొయ్యమన్నాను. ఇక్కడ ఏమవుతుంది? రొటీన్ వర్క్ లో జాబ్ చేస్తావు. అలాగే జాబ్ లో హడిల్ రాకూడదుగా. కాబట్టి నువ్వు ప్రతిరోజు గడ్డి కొయ్యాల్సిందే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ గడ్డి కోసి బెంగళూరులో గడ్డి కోసి నేను గేదెలకు పెట్టాలి కదండి. ఆ గేదెలు అక్కడ ఎక్కడ ఉంటాయంటే వెతుకు, దొరకంది ఏది ఉండదు. అంటే అదేదో ఆ బెంగళూరులో దగ్గరలో ఉన్న గ్రామంలో అక్కడి నుంచి ఒక 20-30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోజు 20-30 కిలోమీటర్లు వెళ్ళరమ్మంటే వెళ్ళరాగలరా? వెళ్ళి రాలేడు. ఆ సంగతి భగవంతుడికి తెలుసుగా, ఆ గ్రహాలకు కూడా తెలుసుగా. కాబట్టి సాటర్డే సండే ప్రోగ్రాం పెట్టాం. ఏంటయ్యా అంటే గడ్డి కోసే ప్రోగ్రాం, గేదెలకి గడ్డి. సో ఆరో భావం అనేటప్పటికి ఏంటి? నోరులేని జీవి, దాన్ని కూడా వాడేసాం అనమాట. నోరులేని జీవికి దాణా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మామూలుగా మనం చెప్తారు పూజారులు కూడాను, వీళ్ళు చెప్తా ఉంటారు, మీరు ఆవుకి తోటకూర పెట్టండి, లేకపోతే శనగలు పెట్టండి, లేకపోతే పెసలు పెట్టండి, మినుములు పెట్టండి అని. ఇది కూడా అంతే రెమెడీ. అది ఏంటంటే రొటీన్ వర్క్ లో చేయడం వల్ల వచ్చింది. అది నేను చెప్పడం వలన వచ్చిన దానికన్నా ఆ మహనీయ మహర్షి బృందం మనకి అపారమైన సంపద ఇచ్చారు. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం, ఉన్న వాస్తవం చెప్పాలంటే. చూడండి, ఒక 1,00,000 పేపర్లు కలిగిన పుస్తకం ఉందనుకోండి. ఒక బుక్ లో 1,00,000 పేపర్స్ ఉన్నాయి, మెటీరియల్ ఉంది దాంట్లో. దాంట్లో మనోళ్ళు ఏం చేస్తారు? బాగా కష్టపడి ఒక 2-3 సంవత్సరాలు చదివేసి 2-3 సంవత్సరాలు గట్టిగా చదివేసేది 100 పేజీలు చదువుతారు. చదివేసిన తర్వాత నేను కూడా ఆస్ట్రాలజర్. ఇంకో అతను ఏం చేస్తాడు? బాగా కష్టపడి ఒక 200 ఆ, కాగితాలు అంటే పేజీలు చదువుతాడు. నేను కూడా ఆస్ట్రాలజర్. ఇలాగా ఆస్ట్రాలజీ చెప్పడం కాదు మనకు కావాల్సింది, వాళ్ళకు సులువైన మార్గం చూపించాలా. ఇప్పుడు నేను అందుకనే చెప్పేది, నా యొక్క ఛానల్లో చూస్తా ఉండండి. ఒక చోట చెప్తా ఉంటాను, నాది పేద ఛానల్. పేద ఛానల్ అంటే అర్థం ఏంటి? సింపుల్ రెమెడీస్, అది రొటీన్ వర్క్ లో కలిపేసే రెమెడీ.
ఇప్పుడు ఆయన ఏదో ప్రయత్నం చేశాడు, ఒక 400 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు వెళ్ళాడు. ఆయన పేదోడై ఉండొచ్చుగా. ఆయనకి నేను ఇచ్చిన రెమెడీ సింపుల్ రెమెడీ అయిన, నేను ఇచ్చేది ఎవరికి ఇచ్చినా కూడాను సింపుల్ రెమెడీస్ ఇస్తాను, అంతేగాని భారము మోయలేని రెమెడీస్ అనేవి ఏమీ లేవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను హోమం చేయమంటాను 50,000 రూపాయలు. ఆ హోమానికి ఆ 50,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆస్తులు అమ్ముకుని తీసుకొస్తాడా? లేకపోతే బంగారం అమ్మేస్తాడా? అసలు ఉంటే మన దగ్గరికి ఎందుకు వస్తాడు? రాడుగా. సో ఈ గడ్డి అనేది ఏంటయా అంటే కేతుకు సంబంధించింది కాబట్టి, అక్కడ అష్టమ భావాన్ని, ఆరో భావాన్ని యూటిలైజ్ చేశాం కాబట్టి వారికి భగవంతుడు అంత ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్మెంట్ ఇచ్చాడు. అంతే, వేరేదేమి లేదు. ప్రతి జాతకంలో ఏదో ఒక రెమెడీ ఉంటది. ఆ రెమెడీ జాతకంలో వెతకాల. మనం వెతకకుండా ఏం చేస్తామంటే, నా ఇది చేసుకోండి అది చేసుకోండి అంటున్నాం. అది కాదు, అది కానే కాదు. జాతకంలోనే రెమెడీస్ ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు, మీరు ఎలాగో ఆస్ట్రాలజీ నేర్చుకుంటారంటున్నారు కాబట్టి లగ్నంతో సంబంధం ఉండాలి. అది లగ్నంతో సంబంధం. లగ్నాధిపతి అష్టమంలో కూర్చున్నా, ఆరులో కూర్చున్నా ఖచ్చితంగా సేవ చేయాల్సిందే. చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో రాదు. హైలీ ఇంపాసిబుల్. బహుశా ఆయన జాతకంలో అష్టమాధిపతి లగ్నంలోనో ఆరో భావంలోనో ఉండడము గాని, లేకపోతే 6, 8 భావాధిపతుల యొక్క భావంలో ఉండడం గాని ఉంటేనే చేస్తారాళ్ళు. ఇప్పుడు ఆ భావాన్ని ప్లస్ ఆ గ్రహాన్ని ఇద్దరిని వాడాలిగా మనం. వాడుకుంటేనే కదా మనకి ఫలితాలు ఇచ్చేది, లేకపోతే రావుగా. కాబట్టి ఆ విధమైన రెమెడీ ఇవ్వడం జరిగింది. అంతే, వేరేది ఏమీ లేదు. అయితే మీరు ఎలాగో ఆస్ట్రాలజీ నేర్చుకునే దాంట్లో ఉన్నానంటున్నారు కాబట్టి చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ నేను అందరికీ చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు పాటించాల. పాటిస్తేనే అవి వస్తాయి. ఇప్పుడే ఆయన చాలా ఓపికతో చేశాడు. చేశాడు కాబట్టి వచ్చింది. ఇప్పుడున్న వాళ్ళు ఎలాగా, నేను ఇప్పుడు రెమెడీ చేశానంటే ఒక గంటలో ఫలితం వచ్చేయాలంటారు. ఇప్పుడు రెమెడీ చేశాము అంటే ఫలితం వచ్చేసేయాలి, రాదు. మీకు ఒక ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్తాను చూడండి. పూజ చేయండి, ఫలితం రాదు. నమాజ్ చదవండి, ఫలితం రాదు. ప్రార్థన చేయండి, ఫలితం రాదు. అర్థమైందా? ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి. పూజ చేయండి, ఫలితం వస్తది. నమాజ్ చదివేవాళ్ళు నమాజ్ చదవండి, ఫలితం వస్తది. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయండి, ఫలితం వస్తది. ఇదేంటి ఇందాకడ ఫలితం రాదన్నారు, ఇప్పుడు ఫలితం వస్తదని అంటే, మీరు ఏ కోరికతో చేస్తారో దానికి ఫలితం రాదు. భగవంతుడు కోరికతో భగవంతుడి దగ్గర ఎవరు రమ్మంటున్నాడు? ఆయన రమ్మన్నాడా? భగవంతుడు మీరు వచ్చేసేయండి, నేను మూటలు మూటలు డబ్బులు ఇచ్చేస్తానన్నాడా? అనడం. కష్టే సుఖే ఫలి. కష్టే సుఖే ఫలి. ఇక్కడ కష్టే సుఖే ఫలిలో కూడాను పూజలు, లేకపోతే నమాజులు, లేకపోతే ప్రార్థనలు చేసేవాళ్ళు త్రికరణ శుద్ధిగా ఎటువంటి కోరిక లేకుండా చేస్తే అవుతుంది. అంతేగాని మీకు పూజలు చేసేవాళ్ళు, నమాజులకి వెళ్ళేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు అందరూ కోటేశ్వరులు అయిపోయారనుకోండి, మీ పరిస్థితి ఏంటి? తప్పు. మనం అలా చెప్పకూడదు. మీరు ఈ పూజ చేస్తే మీకు లక్షలు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి అనే పదం మనం వాడకూడదు. ఎందుకనంటే మీ దగ్గర రెమెడీ కోసం వచ్చాడు అంటే ఆయనకి ఆ యోగం ఉండదు. యోగం ఉన్నవాడు మీ దగ్గరికి ఎలా వస్తాడు? రాడు. లేని యోగాన్ని లాక్కురమ్మంటే మనం అక్కడి నుంచి లాక్కొని వస్తాం? చెప్పండి. ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వచ్చి అడుగుతారు, మా అబ్బాయి డాక్టర్ అవుతాడా? మా అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడా? లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడా? లేకపోతే గ్రూప్ 1 రాస్తున్నాడు దానికి అవుతాడా అంటే, అక్కడ ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. ఇప్పుడు లేని దాన్ని తీసుకొచ్చి పెట్టలేం. ఉన్నదాన్ని మనం తీసుకుని వెళ్ళిపోలేం. సో ఇన్ని ఉంటాయి దాంట్లో. ఆ జ్యోతిష్య శాస్త్రం అంటే ఊరకనే ఏదో 9 గ్రహాలు, 27 నక్షత్రాలు కాబట్టి ఓకే అనుకుంటే కుదరదు. దాంట్లో భావాలుంటాయి. ఆ భావాల్ని పట్టుకుని రెమెడీస్ చూసుకుంటూ వెళ్ళాలి. లేని యోగాలు మనం ఏం చేస్తున్నామంటే, ఆహా! ఓహో! అంటేనే మన దగ్గరికొస్తారండి. ఇప్పుడు క్లయింట్స్ కూడా ఇప్పుడు తెలివి మీరిపోయారు. ఎంత తెలివి మీరిపోయారంటే, వాస్తవం చెప్పేవాడి దగ్గరికి ఎవడు ఎళ్ళట్లా.
ఎలరు కూడాను. ఎందుకు? మీ అబ్బాయి పనికి మాలినోడు అంటే వింటారా? వినరు. నేను చాలా సార్లు చెప్పాను. నా దగ్గరకు వచ్చినోళ్ళలో చాలా మంది వాళ్ళు ఆహా! ఓహో! అని చెప్పిన జ్యోతిష్యుల గురించి నా దగ్గర చెప్తారు వచ్చి. మేము ఆయన దగ్గరికెళ్ళామంటే అసలు మా పిల్లాడి జాతకం అద్భుతం, మహా అద్భుతం అండి. అంటే నేను ఒకటే చెప్తాను. అమ్మా ఫలానా పీరియడ్ వచ్చిన దాకా మీ అబ్బాయి అద్భుతమే. ఆ తర్వాత మహా అద్భుతం అనేదేంటో చూపిస్తాడు అని. ఆ మహాదశ రావాలిగా. వస్తేనే కదా కర్మఫలం అనుభవించేది. అప్పుడు ఉండదు. కాబట్టి మీరు ఎలాగో నేర్చుకుంటున్నారు కాబట్టి, నేను చెప్పే ప్రతి లూప్ హోల్ మీరు రాసుకోండి. లేని వాడికి ఇవ్వాల్సిన మెటీరియల్ అది. కాబట్టి దయచేసి మీరందరూ చాలా చక్కగా గొప్ప ఆస్ట్రాలజర్స్ అవ్వాలనేదే నా కోరిక. ఓకేనా అండి? థాంక్ యూ. నెక్స్ట్‌కొచ్చాను. సురేష్ కస్బా గారు అడుగుతున్న ప్రశ్న. గురువుగారి గురువుగారికి నమస్కారం. నాకు తెలిసిన వారి జాతకము వృషభ లగ్నం. లగ్నంలో వీనస్ అండ్ జూపిటర్. సెకండ్ ప్లేస్ లో మెర్క్యూరీ అండ్ రాహు. థర్డ్ ప్లేస్ లో థర్డ్ ప్లేస్ ఇన్ సాటర్న్. ఫోర్త్ ఫోర్త్ ప్లేస్ ఇన్ మూన్ అండ్ మార్స్. ఎయిత్ ప్లేస్ ఇన్ కేతు. సో 10th ప్లేస్ ఇన్ సన్. ఈ జాతకం గురించి కొంచెం వివరించండి. అమ్మా మీరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే నేను చూసుకుని చెప్పుకోగలను. అయన్నీ నా దగ్గర గుర్తు ఏముంటాయి? మీకేం కావాలి వివరించండి అని చెప్పేశారు. కాబట్టి ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ పెడతారని ఆశిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ మా. నెక్స్ట్ క్వశ్చన్. ఉపేంద్ర గారు సూరంపుడి వారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం సార్. మా వైఫ్ హెల్త్ ప్రాబ్లం గురించి చెప్పండి. స్వీట్స్ ప్లస్ కూల్ ఎయిర్ అండ్ కూల్ ఐటెమ్స్ అలాగే మసాలా ఐటెమ్స్ తింటే స్టమక్ ప్రాబ్లం వస్తుంది అని అన్నారు. అయ్యా మీరు 1987 రెండో నెల 26వ తారీఖు 26వ తారీఖు అనగానే ఆ సాక్షాత్తు నేనే గుర్తుకొచ్చుకుంటాను. ఎందుకంటే నాది కూడా జనవరి 26 కాబట్టి. అయితే మీరు టైం పెట్టలేదు. అదే వచ్చింది తలకాయ నొప్పి. మీరు తొందరగా మనం క్వెషన్ అడిగేద్దాం అనుకున్నారు. సహజంగా క్వెషన్ అడిగేయాలి. సార్ మనకు చెప్పేస్తాడు అనే దాని మీద ఉంటారు మీరు. కానీ ఆ పొరపాటు ఏమైపోయిందా అంటే టైం వేయకుండా చేసేసింది. 1987 2 26వ తారీఖు. రెండో నెల 26వ తారీఖు. హ్మ్. ఇక్కడ టైం ఇవ్వలేదు మీరు. టైము టైం ఇవ్వలేదు. అయితే ఇక్కడ సింహ లగ్నం అయితే ఒక విధంగా ఉంది. మేష లగ్నానికి కూడా ఒకే విధంగా ఉంది. సింహ లగ్నం అయితే మీకు కఫం తత్వం ఎక్కువగా ఉంది. అదే మేష లగ్నానికి కూడాను కఫం తత్వంతో పాటు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఆ 2 లగ్నాలే యేసుకున్నాను. ఇప్పుడు ప్రశ్న విధానం చూసుకున్నా కూడాను నాకు మేష లగ్నం వచ్చింది. ఆ విధంగా చూసుకున్నా కూడాను ఓవర్ హీట్ బాడీ అవ్వడం, తీసుకునే ఆహార పదార్థాల మూలంగా వచ్చిన ఇబ్బంది. ఇది ఒకసారి టైం కూడా పెట్టిస్తే దాంట్లో అసలు ఏంటి ఆ గ్రహాల యొక్క మూవ్‌మెంట్ ఎలా చూస్తుంది? ఏంటి? తను ఏ ఆహారం తినాలి? ఏ ఆహారం తినకూడదు?
అనేది కూడా ఉంటది కాబట్టి అది మీకు వివరించగలను. ఓకేనా అండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. దత్తు గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, విచ్ ప్లానెట్ గివ్ virgin settlement and other caste marriage happened గురుగారు తెలియచేయండి ప్లీజ్ ప్లీజ్ అని అడిగారు. అంటే అవుట్ ఆఫ్ కంట్రీలో అతగాడు నివసించుటకు గాను, అలాగే ఇతర కుల స్త్రీని వివాహం చేయడం కోసం ఇది మంచిదేనా అని అడిగారు. అయితే డేట్ ఆఫ్ బర్త్ కూడాను 11/10/2001. 11/10/2001. 10వ నెల. 10వ నెల. 11/10. 1:35 PM. 1:35. అయ్యా, మీరు అవుట్ ఆఫ్ కంట్రీ గురించి అడిగారు. అతి అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లో తగలొచ్చు, లేదా వచ్చే సంవత్సరం మీకు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళే యోగం అయితే ఉంది. ఇబ్బంది ఏం లేదు. ఏమవుతుందంటే, ఇక్కడ కుజుడు మీ లగ్నానికి వ్యయంలో కూర్చున్నారు. కుజుని యొక్క నక్షత్రాన్ని ఎప్పుడైతే రాహు టచ్ చేస్తారో, రాహు అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించింది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే శని కూడాను, అదేను రాహు కూడాను. రాహు బాగా గుర్తుపెట్టుకోండి. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలంటే ఖచ్చితంగా మెయిన్ గ్రహాలు 4. ఒకటి జూపిటర్ అండ్ సాటర్న్, రాహు అండ్ కేతు. ఈ వీటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు వచ్చేటప్పటికి కేతు 12వ భావంలో, తర్వాత కుజుడు 12వ భావంలో ఉన్నారు. ఖచ్చితంగా మీరు దూర ప్రయాణం చేసే యోగాలైతే ఉన్నాయి. ఇబ్బందిదాయకమైన యోగాలైతే ఏమి సూచించట్లేదు. ఎందుకంటే ఇతర దేశం వెళ్ళడానికి ఏ గ్రహం అని కూడా అడిగారు. రాహు. రాహు వచ్చేసి మీకు 6వ భావంలో ఉన్నాడు. మీరు ఇండియాలో పనిచేసే కన్నా అవుట్ ఆఫ్ కంట్రీలో మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వేరే కులం అమ్మాయిని వివాహం చేసుకోవడం వలన మంచిదేనా అని మీరు అడిగారు. సో వేరే కులం ఏముందండి? కులాలు బోల్డన్ని ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఇల్లు మీద పిల్లి, పిల్లి మీద ఇల్లని కొట్టుకు సావడం తప్ప వేరేదేం లేదు. మీరు ప్రేమించి ఉంటే ఆ అమ్మాయి జాతకం కూడా చూడండి. చూసిన తర్వాత పెళ్లి చేసుకోండి. అంతేగాని వేరే అమ్మాయికి పెళ్లి చేసుకోమన్నారు కాబట్టి, వేరే కులం అమ్మాయికి పెళ్లి చేసుకోమన్నారు కాబట్టి నేను చేసుకుంటానంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? పర్వాలేదు. ఒకసారి ఆ అమ్మాయి జాతకం కూడా పరిశీలన చేయించుకోండి. చేయించుకుంటే సరిపోతుంది. అయితే ఇతర దేశం వెళ్ళాలంటే రాహు మస్ట్ అండ్ షుడ్ కనెక్టింగ్ విత్ మార్స్ స్టార్. కుజుని యొక్క నక్షత్రాన్ని, కుజుని యొక్క క్షేత్ర సంచారంలో వాళ్ళు ఖచ్చితంగా దూర ప్రాంతము, అంటే ఇతర దేశము అని కూడా చెప్పొచ్చు. అయితే ఒక సింపుల్ గా చెప్తాను చూడండి. మీరు పుట్టిన స్థలం నుండి వేరే ఊరు వెళ్ళి జాబ్ చేసినా, వేరే రాష్ట్రం వెళ్ళినా, వేరే దేశం వెళ్ళినా కూడాను మనకి 12వ భావం ఖచ్చితంగా యూటిలైజ్ అవుతుంది. ఓకేనా? 12వ భావంలో కేతువును మరియు కుజుడు ఇద్దరు అక్కడే ఉన్నారు. కాబట్టి మీరు గమనిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్.
ధనారెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న, ప్రశాంతమైన నిద్ర ఉమ్, ప్రశాంతమైన నిద్ర రావాలంటే ఏం చేయాలి? రెమెడీ ఉంటే చెప్పండి గురుగారు అని అడుగుతున్నారు. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1994 ఆరో నెల 9వ తారీఖు. చూద్దాం. 1994. ఆరో నెల 9వ తారీఖు. 2 గంటలకి టైం. ప్రశాంతమైన నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటంటే అండి, శని యొక్క దృష్టి మీ యొక్క 12వ భావాన్ని చూడడం అదొకటి. రెండోది, నిద్రా స్థానానికి అంటే 12వ భావం నిద్రపోయే స్థానం. బాగా గుర్తుపెట్టుకోండి. బెడ్రూమ్, అలాగే ఐసోలేషన్, పోలీస్ స్టేషన్, అలాగే జైలు కూడాను ఇదే. అయితే అవుట్ ఆఫ్ కంట్రీ కూడాను 12వ భావమే. అయితే ఇక్కడ ఇతగాడికి నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటి అనేది తేలాలి. ఇక్కడ చూడ, 5వ భావం 6వ భావానికి అధిపతి శని. శని యొక్క దృష్టి మీకు లగ్నం మీద పడడం జరుగుతుంది. అప్పుల బాధ మూలంగాని, ప్రథమ సంతతి మూలంగా కూడాను మీకు కొంచెం మెంటల్లీ డిప్రెషన్ కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తగు జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ శని యొక్క దృష్టి 12వ భావం మీద పడడం, ఆ శని 6వ భావానికి సంబంధం పెట్టుకోవడం. కాబట్టి మీరు కూడాను మీరు వర్కింగ్ ప్లేస్ లో కానీ, లేకపోతే మీ నైబర్స్ కానీ ఎక్కడైనా సరే ఎక్కువగా మీరు చారిటీస్ చేస్తూ ఉండాలా. అలాగే మీరు సేవా దృక్పథంలో ఉండాలి. ఉంటేనే అది అవుతుంది, లేదా అవ్వదు. కాబట్టి తగు జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకేనా? ఇక సమయం కూడాను కొంచెం తక్కువ సమయం ఉంది. కాబట్టి నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు కొన్ని కామెంట్స్ మాత్రమే చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఏమీ అనుకోవద్దు. నెక్స్ట్ డే నెక్స్ట్ కామెంట్ లో మళ్ళీ పెట్టండి, నేను మీకు చెప్తాను. ఓకేనండి? థ్యాంక్ యూ వెరీ మచ్.